తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వైద్యాలతో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హిందూపురం సోమందేపల్లి రహదారిలో ఈ నెల 1వ తేదీన జరిగిన ఆటో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ప్రయాణికురాలు రాజేశ్వరమ్మను బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్న ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 8 లక్షల విలువైన బంగారం, 50,000 నగదు, ఆటో, సెల్ ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. ఇద్దరిని మనం రిమాండ్ పెట్టబోతున్నామండి. వివరాల్లోకి వెళ్తే మొన్న హిందూపూర్ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో రాజేశ్వరమ్మ అనే వ్యక్తి 63 సంవత్సరాలు, ఈమె లక్ష్మీపురం నివాసి. ఈమెకి గొల్లపల్లి నడింపల్లి మధ్యలో 10 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలంలో పని చేపించడానికి పొద్దున్నే 7:50 బస్ స్టాండ్ దగ్గరకు వచ్చింది. అక్కడ బస్సు లేనందువల్ల వెంటనే ఆవిడ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రీమియం బార్ ముందరున్న ఆటోల కోసం వచ్చి వెయిట్ చేస్తుండగా ఒక షేర్ ఆటోలో ఆవిడ ఎక్కడం జరిగింది. ఆ షేర్ ఆటో అక్కడి నుంచి 8:03 బయలుదేరి మన హిందూపూర్ దాటిన
కొద్ది నిమిషాలకే ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఇప్పుడు మనం పట్టుకున్నాం కాబట్టి అతని పేరు జబీ పాషా అని తెలిసింది. ఆ జబీ పాషా అనే అతను ఆటో హిందూపూర్ దాటిన తర్వాత ఆపేసి తన 13 ఏళ్ల కొడుకుని ముందర డ్రైవింగ్ చేయమని చెప్పి ఇతను వెనకాల వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఆటో స్టార్ట్ అయిన తర్వాత ఈ రాజేశ్వరమ్మ దగ్గర ఈ ముందర మీరు చూస్తున్న కత్తితో బెదిరించి గొంతు పట్టుకొని నగలన్నీ తీసుకోవడం జరిగిందండి. ఆమె దగ్గర దాదాపు 8 లక్షల రూపాయలు విలువ చేసే నగలన్నీ తీసుకోవడమే కాకుండా 50,000 నగదు కూడా, అంటే పని వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి తీసుకెళ్తున్న డబ్బును కూడా వాళ్ళు కాజేయడం జరిగింది. తర్వాత ఆమెని బయట పడేయడం జరిగింది ఆటో నుంచి. ఆమె దాదాపు 9:15 AM సాయంత్రం 5-6 ఆ ప్రాంతంలోనే ఎవడు చేశాడనేది మేము ఎవడు చేశాడనేది మేము తెలుసుకోగలిగాము. ఈరోజు పొద్దున్నే ప్రాపర్గా అతను వచ్చే దారిలో మేము కొంచెం వెహికల్ చెకింగ్ పెట్టుకొని అలర్ట్గా ఉండడంతో ఈరోజు జబీ పాషా మరియు రషీదా అతని వైఫ్ అండి, వీళ్ళిద్దరిని మనం పట్టుకోవడం జరిగింది. ప్లస్ వీళ్ళ అబ్బాయి అయిన మేము జువెనైల్ అబ్బాయి కాబట్టి అతని డీటెయిల్స్ మేము బయటికి చెప్పకూడదు. సో అతన్ని కూడా మేము జేజే బోర్డుకి మేము సబ్మిట్ చేస్తున్నాము. ఈ కేసులో దాదాపు 8.5 లక్ష విలువ చేసే నగలను మరియు వాళ్ళ దగ్గర నుంచి అతను క్రైమ్కి వాడిన ఆటో మరియు మీరు చూస్తున్న కత్తి ప్లస్ ఈ టోటల్ ఈ నెక్లెస్లు, చైన్లు ప్లస్ ఈ కమ్మలు, సెల్ ఫోను, అంటే నేరస్తుడి యొక్క సెల్ ఫోను మరియు 50 లక్షల నగదు, 50,000 రూపాయల నగదు కూడా మేము ఈరోజు సీజ్ చేయడం జరిగిందండి. పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శించిన అద్భుతమైన పనితీరుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్లో పార్టీకి లభించిన అపూర్వ విజయం వల్ల ఆ రాష్ట్రాన్ని భారత్లో అంతర్భాగంగా ఉంచేందుకు పోరాడిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు ఎంతో శాంతి చేకూరి ఉంటుందని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆయన పంచకట్టులో రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. एक और वजह से बहुत खास रहे हैं। आप याद कीजिए, बंगाल चुनाव के समय कैसी खबरें आती थी, हिंसा, डर और निर्दोष लोगों की मौतें। लेकिन इस बार पूरे देश ने एक नई खबर सुनी। पश्चिम बंगाल में शांतिपूर्ण मतदान हुआ। पहली बार ऐसा हुआ कि चुनावी हिंसा में एक भी निर्दोष नागरिक की जान नहीं गई। लोकतंत्र के इस महापर्व में बंदूक की आवाज नहीं, जनता जनार्दन की आवाज गूंजी। पहली बार डर नहीं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సలహా మండలి ఏర్పాటు, అత్యవసర సేవలు మినహా అన్ని ఆన్లైన్లోనే అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకున్న సందర్భంగా భీమవరంలో విజయోత్సవం, మోదీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఎంపీ పాకా సత్యనారాయణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. బెంగాల్ విజయంతో శ్యామప్రసాద్ ముఖర్జీ ఆత్మ శాంతించి ఉంటుందన్న ప్రధాని మోదీ, భయం నీడ నుండి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.